హలో అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరు కూడా ఆల్లో పెట్టుకోండి. తెలంగాణలో మరో పథకం ఎన్నికలకు ముందే ఈ యొక్క మహాలక్ష్మి పథకం అనేది ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఈ యొక్క ఆగస్టులో చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీల్లో ఇచ్చిన పథకం. ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి యొక్క ఆగస్టు 15లోగా చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందే ఈ యొక్క స్కీమ్ అయితే అమలు చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో స్థానిక ఎన్నికలకు ముందే అకౌంట్లోకి 2,500 రూపాయలు, స్థానిక సంస్థల ఎలక్షన్కు ముందే చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందే ఈ యొక్క ప్రభుత్వం మరో హామీని నెరవేర్చనున్నట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుండి 55 ఏళ్ల మహిళల నెలకు చూసుకున్నట్టయితే నెలకు 2,500 రూపాయలు అయితే ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఎన్నికలకు ముందే మహాలక్ష్మి స్కీమ్ అనేది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాలోకి నెలకు 2,500 రూపాయలు, 18 నుండి 55 ఏళ్ల వయసురాలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇందుకోసం మీరు ప్రతి ఒక్కరైతే తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అన్నమాట. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క మహిళలను కూడా లబ్ధిదారులుగా అయితే ఎంపిక చేయనున్నారు. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వేగవంతంగా అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి మహాలక్ష్మి ఇప్పుడు ఒక స్కీమ్కి సంబంధించి కూడా మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క పథకాన్ని కూడా ఎన్నికలకు ముందే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట. అక్క చెల్లెలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అయితే అనమాట. మీ అందరికీ కూడా ఇది ఒక పథకం అనేది అయితే ఎంతో వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అలాగే ఈ యొక్క పిల్లలందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు చూసుకున్నట్టయితే సెర్ప్మేం చూసుకున్నట్టయితే నుంచి మహిళల ఈ వివరాలు అయితే తెలుసుకున్నట్లయితే తెలుస్తుంది. విశ్వసనీయులు వర్గాలు అయితే తెలిపాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళను అయితే లబ్ధిదారులను అయితే ఎంపిక చేయనున్నట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క రేషన్ కార్డులో వచ్చేసి అయితే మీరు అందరూ కూడా ఈ యొక్క పేద మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. మీ అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆధార్ కార్డ్ స్కీమ్ అనేది అయితే మీకు అందరికీ తెలుసు. సో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కూడా చాలామంది అయితే ఇప్పటికే లబ్ధి పొందుతున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క రేషన్ కార్డు అయితే అండ్ ఆధార్ కార్డు ఈ యొక్క ఏదైతే మన స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డుతో ఈ యొక్క పథకం అనేది అయితే 2,500 రూపాయలు అయితే మీ ఖాతాలో పడతాయి అన్నమాట. ప్రతి నెలలకు చూసుకున్నట్టయితే నెల